బిగ్ బాస్ 8వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. తొలి రోజు నుంచే ఫైటింగ్లు స్టార్ట్ అయిపోయాయి. తొలి వారం నామినేషన్స్ వేడివేడిగా సాగాయి. ఇందులో బేబక్క, మణికంఠ టార్గెట్ అయ్యారు. మణికంఠ హౌస్లో పెద్దగా ఎవరితోనూ కలవడం లేదు. ఇదే రీజన్తో ప్రేరణ నామినేట్ చేసింది. అలానే ఇంకొన్ని పాయింట్లు కూడా చెప్తుంటే మణికంఠ సెంటిమెంట్ అస్త్రం బయట పెట్టాడు. 7వ తరగతి నుంచి కష్టాలు పడ్డా, నాన్నను పోగొట్టుకున్నాను. స్టెప్ ఫాదర్ చేత అవమానాలు పడ్డా, అమ్మ చనిపోయింది. అమ్మ శవాన్ని కాల్చడానికి కట్టెల కోసం అడుక్కున్నా. నా భార్య దూరమైంది. నా కూతుర్ని దూరం చేస్తుంది అంటూ కన్నీళ్ల సునామీని తీసుకొచ్చాడు. ఇదే సెంటిమెంట్ ఆయనకి ఓట్లు కూడా తెచ్చిపెడుతుంది. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ లో రాణించడం అంత సులభం కాదు. మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా ఉండాలి. ఎత్తుకు పై ఎత్తులు వేయాలి. ఆడియన్స్ లో ఏమాత్రం నెగిటివిటీ వచ్చినా ఓట్లు పడవు. భారీ అంచనాల మధ్య హౌస్ లో అడుగుపెట్టిన టాప్ సెలబ్రిటీలు సైతం బోల్తా పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే గత సీజన్లో సామాన్యుడు పల్లవి ప్రశాంత్ చాలా తెలివిగా గేమ్ ఆడుతూ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఎవరైనా గట్టిగా టార్గెట్ చేస్తే ఏడ్చేవాడు. పల్లెటూరి నుండి వచ్చాడన్న ఓ సింపతి అతడికి వర్కౌట్ అయ్యింది. అతడు సింపతి కార్డు వాడుతున్నాడని నిరూపించే ప్రయత్నం చేసినా వారే నెగిటివ్ అయ్యారు. దాంతో ఒక దశలో అతన్ని టార్గెట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అంతేకాదు, తనకు ప్రైజ్ మనీ వస్తే రైతులకు పంచుతానని చెప్పి మరో అస్త్రం వదిలాడు. వీటితో పాటు ఫిజికల్ టాస్కులలో కూడా రాణించడం వల్ల పల్లవి ప్రశాంత్కి ప్లస్ అయ్యింది. ఇప్పుడు నాగమణి కంటే అదే రీతిలో హైలైట్ అవుతున్నాడు. అతడి ప్రతి మాటలో ఎమోషన్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. తాను తల్లిదండ్రులు లేని పిల్లాడినని నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. శేఖర్ భాషతో వాగ్వాదంలో తన కన్నీటి గాథ స్టార్ట్ చేశాడు. నామినేషన్స్ తర్వాత కూడా విగ్గు తీసేసి తన నిజస్వరూపం చూపిస్తూ ఏడ్చాడు. ఇంతకంటే నాకు ట్రాన్స్పరెంట్ గా ఉండడం తెలియదని ఏడ్చాడు. ఇక కన్ఫెక్షన్ రూమ్ లో భారీ డ్రామాకు తెరలేపాడు. నాకు భార్య కూతురు కావాలి, అత్తమామల నుండి రెస్పెక్ట్ కావాలి, స్టెప్ ఫాదర్ మనీ కావాలి, బయటకు వెళ్ళాక నాకు జీవితం ఉందో లేదో అంటూ గట్టిగా ఏడ్చేశాడు. ప్రతిసారి ఏడుస్తూ సింపతి పొందే పనిలో ఉంటున్న నాగమణి కంట మరో పల్లవి ప్రశాంత్ అవుతాడా అనే డిస్కషన్ జోరుగా సాగుతున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.